మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీకేజ్ వివాదంలో విద్యార్థులు, యువత చేసిన సుదీర్ఘ పోరాటానికి సోషల్ మీడియా నిరసనలకు దిగివచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారే రాజీనామా చేశారు. విద్యార్థులు సాధించిన ఆ విజయం తరువాత ఇప్పుడు సోషల్ మీడియా దృష్టి మరో పెద్ద సమస్యపై పడింది. అదే E20 జనతా పార్టీ పేరుతో ప్రారంభమైన E20 పెట్రోల్ వ్యతిరేక పోరాటం. అసలు బంకుల్లో ఇస్తున్న E20 పెట్రోల్ వల్ల మన వాహనాలకు, మన జేబులకు ఎంత నష్టం జరుగుతోంది? ప్యూర్ పెట్రోల్ కోసం వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? E20 వల్ల జరిగే అసలు నష్టాలేంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. నీట్ వివాదంలో నిరసనలు తెలిపి మంత్రి రాజీనామా వరకు తీసుకెళ్లినట్లే ఇప్పుడు వాహనదారులు అనుభవిస్తున్న ఇబ్బందులపై E20 జనతా పార్టీ పేరుతో డిజిటల్ పోరాటం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20% ఎథనాల్ కలిపి E20 ఇంధనాన్ని బంకుల్లో అమ్ముతోంది. అయితే మాకు E20 వద్దు, 100% ప్యూర్ పెట్రోల్ కావాలి, లేదా మాకు ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు E20 పెట్రోల్ వాడడం వల్ల వాహనదారులకు జరిగే ప్రధాన నష్టాలు ఏంటంటే, మొదటిది మైలేజ్ తగ్గిపోవడం. ఎథనాల్కి పెట్రోల్ కంటే తక్కువ శక్తి, ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. దీనివల్ల సాధారణ పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ వాడితే మైలేజ్ 5% నుండి 10% వరకు తగ్గిపోతుంది. రెండవది ఇంజిన్ అరుగుదల, పాడవడం. డ్యామేజ్ త్వరగా ఇంజిన్లు పాడవుతాయి. పాత వాహనాలు BS4 లేదా అంతకంటే పాత ఇంజిన్లు E20కి సరిపోవు. ఎథనాల్ నీటి తేమను త్వరగా పీల్చుకుంటుంది. దీనివల్ల ఫ్యూయల్ ట్యాంక్, రబ్బర్ పైపులు, కార్బోరేటర్, ఇంజెక్టర్లు త్వరగా తుప్పు పట్టి పాడైపోతాయి. మూడవది భారీ రిపేర్ ఖర్చులు, హై మెయింటెనెన్స్ కాస్ట్. ఎథనాల్ వల్ల ఇంజిన్ భాగాలు దెబ్బతింటే వేలల్లో రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. నాలుగవది ధర తగ్గకపోవడం, నో ప్రైజ్ రిలీఫ్. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల ప్రభుత్వానికి, కంపెనీలకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, కానీ ఆ లబ్ధిని వినియోగదారుడికి ఇవ్వట్లేదు. పెట్రోల్ రేటు తగ్గించకుండానే మైలేజ్ తక్కువ ఇచ్చే E20ని అమ్ముతున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా వెనుక ఎంతటి ప్రజా నిరసన ఉందో ఇప్పుడు E20 పెట్రోల్ విషయంలోనూ వాహనదారుల నుండి అదే స్థాయి వ్యతిరేకత కనిపిస్తోంది. ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ ఇవ్వాలన్న ఈ డిమాండ్ సమంజసమే అని మీరు అనుకుంటున్నారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.